హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కొరకు. ఇంకా ఈరోజు అయితే జ్యోత్స్నకి చుక్కలు చూపించిన దీప, ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎపిసోడ్ పూర్తిగా చూడండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎట్టకేలకు అందరూ కూడా కలిసి ఒప్పిస్తారు సుమిత్రని దీపని ఇంట్లో ఉంచడానికి. దీప ఇంట్లో ఉండడానికి సుమిత్ర అయితే ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత కార్తీక్ దీప కలిసి ఇంట్లోకి అయితే వంట చేయడానికి వంటగదిలోకి అయితే వెళ్తారు. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న, గ్రాని నాకు చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం ఫిల్టర్ కాఫీ తెప్పించవా అంటే పారిజాతం అంటూ ఉంటుంది, మన వల్లే కదే, ఎందుకు ఇవ్వరు నీకు ఫిల్టర్ కాఫీ, నేను తీసుకొస్తాను ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్తుందన్నమాట పారిజాతం. వెళ్ళేసరికి డ్రైవర్ కార్తీక్ అలాగే దీప కూడా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్న తర్వాత కార్తీక్ అని చెప్పేసి పారిజాతం పిలిచి జ్యోత్స్నకి ఫిల్టర్ కాఫీ కావాలంటరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే కొంచెం టైం పడుతుందని చెప్పు పారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోపైతే జ్యోత్స్న కూడా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇంకా కాఫీ రెడీ అవ్వలేదా అని చెప్పేసి కార్తీక్ని అడిగినప్పుడు, రెడీ అవుతుంది చిన్న మేడం గారు, కొంచెం టైం పడుతుంది, రెడీ అవగానే తీసుకొచ్చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఈలోపు అయితే దీప ఇంకా స్టార్ట్ చేస్తుంది యాక్షన్ చేయడం, జ్యోత్స్నకి కోపం తెప్పించడానికి. ఏమంటే బావా నీకు కాఫీ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడైతే పారిజాతం షాక్ అయ్యి, జ్యోత్స్న నువ్వేనా ఇప్పుడు మాట్లాడింది కార్తీక్తో అంటే, నేను కాదు గ్రాని, దీప మాట్లాడింది. ఏంటి దీప, నువ్వు బావా అని పిలుస్తున్నావా కార్తీక్ని అని అనగానే కార్తీక్ అయితే, అవును పారు, ఇందులో నీకు అంత డౌట్ ఏముంది, భార్య భర్తలం బావా అని కాకపోతే ఏమైనా పిలుచుకుంటాము, దానికోసం నువ్వు అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఈలోపు అయితే దీప మళ్ళీ అడుగుతూ ఉంటుంది, బావా చెప్పు బావా, నీకు కాఫీ కావాలా ఇంకేమన్నా కావాలా అని చెప్తే, కాఫీ చాలు బంగారం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోపు అయితే కార్తీక్ దీప సరసాలాడుకుంటూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్నకి కోపం అయితే బాగా పీక్స్కి వెళ్ళిపోతుందన్నమాట. చాలా కోపంతో, ఏమన్నావు నువ్వు, బావా అంటున్నావా, నా కార్తీక్ బావ నువ్వెవరు అసలు బావా అనడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మేడం గారు మర్చిపోయారా, వరుసలేమీ లేవు, మీరు నాకు మేడం గారు, నేను మీ డ్రైవర్ని మాత్రమే అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోపైతే నాకు బావా అని చెప్పేసి దీప అలాగే జ్యోత్స్న అయితే గొడవ పడుతూ ఉన్నప్పుడు, ఆపండి అని చెప్పేసి కార్తీక్ అని, పారు నువ్వు పెద్దదానివి కదా, వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే చూసి ఆపకుండా అలా నుంచుంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ని. అప్పుడు పారిజాతాన్ని అంటూ ఉంటాడు. అప్పుడైతే పారిజాతం ఇద్దరిని ఆపేసి అంటూ ఉంటుంది, ఎందుకే గొడవ పడతారు, దాని ఇష్టం వచ్చినట్టు అలా ఆయన పిలుచుకుంటుంది, అది నేను రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతుంది, నువ్వు రెచ్చిపోకు, పద నేను ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చిస్తాను అని చెప్పేసి జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇంకా డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయింది, లేకపోతే ఇన్నాళ్ళు పిలవని దీప ఇప్పుడు ఎందుకు బావా అని పిలుస్తుంది, ఖచ్చితంగా ఈ దాసుగాడు ఏమైనా చెప్పాడా ఏంటి, అసలు ఎక్కడ చచ్చాడు ఈ దాసుగాడు, నేను నా జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆ దాసుగాడిని కొట్టి వదిలేయడమే, చంపకుండా, ఆ తప్పు చేయడం వల్లే ఈరోజు నేను భయపడాల్సి వస్తుంది ఎవరికైనా సరే అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న అయితే అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఏరా ఫిల్టర్ కాఫీ రెడీ చేస్తారా అని చెప్పినప్పుడు, టైం పడుతుంది పారు, టైం పడుతుంది కదా, నేను తీసుకుని వస్తాలే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఈలోపు అయితే కార్తీక్ అంటూ ఉంటాడు, దీప కానివ్వు, టైం అయిపోతుంది, లంచ్కి టైం అయిపోతుంది కదా, మళ్ళీ వంట కూడా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. దీప అయితే అయిపోతుంది కార్తీక్ బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపు అయితే ఇంకా డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేస్తూ ఉంటారనమాట కార్తీక్ దీప కలిసి. ఈలోపు అయితే జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. 2:30 గంటల పాటు అటు తిరుగుతూ బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే, ఏం ఆలోచిస్తున్నావు, 2:30 గంటలైంది, అప్పటి నుంచి నువ్వు తిరుగుతూనే ఉన్నావు, ఆలోచిస్తూనే ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పేసి అంటూ ఉంటుంది. పదగ్రాని భోజనం చేద్దాము అని అన్నప్పుడు పారిజాతం అంటూ ఉంటుంది, మీ అమ్మ తినకుండా మనం తింటే బాగోదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న, మా అమ్మ తినకుండా మనం ఎందుకు తింటాము, దానికి నేను వేరే ప్లాన్ వేసాలి, పదా నువ్వు అని చెప్తే, నాకు నువ్వు అసలు ఏమీ చెప్పట్లేదే, నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేస్తున్నావు అని చెప్పేసి పారిజాతం అయితే దీపని అంటూ ఉంటుంది. అలా జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా ఇద్దరు కలిసి భోజనానికి బయలుదేరుతూ ఉంటారు.
బయలుదేరి నేను వెళ్ళి మమ్మీని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్లో కూర్చో అని చెప్పేసి పారిజాతానికి అయితే జ్యోత్స్న చెప్తుంది. పారిజాతం చెప్పినట్లుగానే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అలా కూర్చుంటుంటే వీళ్ళిద్దరూ వచ్చేసి చక్కగా లంచ్కి రెడీ చేసి డైనింగ్ టేబుల్ మొత్తం కూడా సర్దుతూ ఉంటారు. దీప అలాగే కార్తీక్ సర్దడం చూసి పారిజాతం అయితే ఇద్దరికిద్దరు సరిపోయారా, బాగానే హెల్ప్ చేసుకుంటున్నారు, బాగానే పనులు చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడైతే కార్తీక్, నువ్వు తినడానికి వచ్చావు కదా పారు, పెడతాం కూర్చో తిను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఈలోపు అయితే ఇంకా సుమిత్రను తీసుకొని జ్యోత్స్న అయితే వస్తుంది. వచ్చి సుమిత్రను కూర్చోబెడితే ఇంకా కార్తీక్ సైగ చేస్తూ ఉంటాడు దీపకి, నువ్వు వడ్డించు అని చెప్పేసి. అలాగే దీప అందరికీ వడ్డిస్తుంది, కానీ సుమిత్ర ప్లేట్ మాత్రం తిరిగేసే ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న అయితే సుమిత్ర ప్లేటుని అన్నం వడ్డించడానికి రెడీగా పెడుతుంది. అలా పెట్టిన తర్వాత జ్యోత్స్న అయితే, మమ్మీ నువ్వు ఈ ఫుడ్ తినవు కదా, నేను నీకోసం స్పెషల్గా క్యారేజ్ తెప్పించాను అని అంటుంది. అప్పుడైతే శివనారాయణ, ఎక్కడదమ్మా ఈ క్యారేజ్ అని అడిగినప్పుడు జ్యోత్స్న చెప్తుంది, మన రెస్టారెంట్ నుండి తెప్పించాను తాత, అమ్మ ఇక్కడ ఫుడ్ తినదు కదా అని చెప్పేసి అన్నప్పుడు దశరథ అయితే, నీకు తెలుసు కదా జ్యోత్స్న, మమ్మీకి రెస్టారెంట్ ఫుడ్ పడదు, ఉప్పు తక్కువగా ఉండాలి, మసాలాలు తక్కువగా ఉండాలి, ఇవన్నీ రెస్టారెంట్ ఫుడ్తో సాధ్యం కాదు, నీకు తెలిసి కూడా నువ్వెందుకు తెప్పించావు, ఆ మమ్మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అలా దశరథ అంటుంటే జ్యోత్స్న అయితే, ఈ ఒక్కరోజుకి ఏం కాదులే డాడీ, ఈ ఒక్కరోజు కానివ్వండి, రేపు నేను వేరే అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇంకా క్యారేజ్ అంతా ఓపెన్ చేసి పెడుతుంది. అలా ఓపెన్ చేసి పెట్టినప్పుడు దీప వడ్డించడానికి ఆ క్యారేజ్ని అంటుకున్నప్పుడు సుమిత్ర ఒక్కసారిగా కోపంతో అంటుకున్న ఆ క్యారేజ్ బాక్స్ని అయితే విసిరి కొడుతుంది, అన్నం బాక్స్ని. అలా విసిరి కొట్టగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయ్యి దశరథ అయితే, ఏంటి సుమిత్ర, ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు, ఏవండి మీరు మాట్లాడకండి, ఆ దీపకి నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు నన్ను ముట్టుకున్నవి నేను అంటుకోను, నువ్వు ముట్టుకున్నది నేను తినను అని చెప్పేసి, అయినప్పటికీ కూడా తెలిసి కూడా కావాలని ముట్టుకుంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. తన చూపే ఒక శాపం, తను ఉన్న చోట నేను ఉండడానికి ఇష్టపడట్లేదు, తను పెట్టిన ఫుడ్ నాకు విషంతో సమానం అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్ర అలా అన్నప్పుడు దీప అయితే ఇంకా బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న కూడా, ఏం దీప, మా అమ్మని అన్నం కూడా తిన్నవా నువ్వు, నీకెవరు చెప్పించారు, అసలు వడ్డించమని ఎవరు చెప్పారు నీకు, మా మమ్మీ తినదు అని తెలుసు కూడా నువ్వెందుకు అంటుకున్నావు, నువ్వెందుకు ముట్టుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపైతే సుమిత్ర, జ్యోత్స్న నన్ను తీసుకెళ్ళి రూమ్లో వదిలిపెట్టేసి నేను భోజనం చేయను అని చెప్పేసి అంటూ ఉండగా సుమిత్రను తీసుకుని వెళ్ళి జ్యోత్స్న రూమ్లో అయితే వదిలేసిన తర్వాత ఇంకా శివనారాయణ, ఏం కర్మ ఇది, అక్కడ నుంచి దీప అయితే ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెనకాల కార్తీక్ కూడా దీపను ఓదార్చడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శివనారాయణతే, ఏం కర్మో ఇది, ఈ ఇంట్లో ఎవరిని అన్నం కూడా ప్రశాంతంగా తినివ్వట్లేదు ఈ దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకా దశరథ అయితే చేయి కడిగేసుకుని, మీరు తినండి నాన్న, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి దశరథ కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు పారిజాతం కూడా చీ అనుకుంటూ లెగిచి, కానీ నాకు ఆకలేస్తుంది, నా కడుపులో ఎలుకలు శివతాండవం చేస్తున్నాయి, ఆకలేస్తుంది, నాకు తినకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పి పారిజాతం ఒక్కటే కూర్చొని తింటూ ఉంటుంది. అలా తిన్న తర్వాత ఇంకా కార్తీక్ వెళ్ళి దీపను ఓదారుస్తూ ఉంటాడు. తిట్టింది మీ అమ్మే కదా, నీ కన్న తల్లే కదా, బాధపడకు దీప అని చెప్పేసి అన్నప్పుడు, బావా మా అమ్మ తిట్టిందని నేను బాధపడట్లేదు, నన్ను తిట్టే అధికారం అమ్మకు ఉంది, నేను కాదనట్లేదు, కానీ అమ్మను సంతోషంగా ఉంచాల్సిన నేనే బాధపడుతున్నాను, మా అమ్మని ఈరోజు పస్తుంచాను, నా వల్ల ఈరోజు అమ్మ పస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కూడా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హాల్లో కాంచన, అలాగే అనసూయ, కార్తీక్, దీప అందరూ కూడా కలిసి కూర్చుని ఉంటారనమాట. అప్పుడైతే దీప బట్టలు మడతేసుకుంటూ జరిగిన విషయం అంతా కాంచనకు చెప్తుంది. అత్తయ్య ఇలా జరిగింది, నేను ముట్టుకున్నానని చెప్పేసి సుమిత్రమ్మ ఆ లంచ్ బాక్స్ని పడేసింది, ఆ క్యారేజ్ మొత్తం అన్నం కూడా విసిరి కొట్టింది అని చెప్పగానే అనసూయ అయితే, ఏంటి ఇలా చేసిందా సుమిత్రమ్మ గారు, అయినా ఆ జ్యోత్స్న పారిజాతం కలిసి అలా తయారు చేశారు ఆవిడ మనసు మంచిదే అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటుంది. అప్పుడైతే కాంచన, ఎందుకు అసలు వదిన ఇలా తయారైపోతుంది, ఎంత మంచిగా ఉండేది, కేవలం ఆ జ్యోత్స్న వల్లే అలా తయారైపోతుంది మా వదిన అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడైతే
దీప అవునమ్మా ఏంటో మరి అత్తయ్య అలా తయారైపోతున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. నేనైతే చాలా ఏడ్చాను అని చెప్పేసి దీప చెప్తూ ఉంటుంది. ఈలోపైతే కార్తీక్ ఏడవద్దు దీప, నువ్వు అక్కడ ఏడ్చావు ఇక్కడ ఏడుస్తున్నావు, ఏమీ కాదు అని చెప్పేసి దీపను ఓదారుస్తూ ఉంటారు. ఇంక అందరూ కలిసి దీపను ఓదారుస్తూ ఉంటారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.